నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఈరోజు న్యూస్ అనాలిసిస్ వీడియో బాగా లేటుగా వస్తుంది, అందుకు చాలా చింతిస్తూ ఉన్నాను. కొన్ని ప్రత్యేక కారణాలు, కొన్ని ఆరోగ్య కారణాల దృష్ట్యా లేటుగా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఈ లేట్ జరగకుండా ఉదయం 7 గంటలకే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన అంశం ఒకటి నెయ్యి అంశం అయితే, రెండవది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల భేటీ గురించి. జగన్ కుట్రలపై జనంలోకి, అరాచకాలను కలిసికట్టుగా దొరుకుందాం. టీడీపీ జనసేన అధినేతల నిర్ణయం, చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ 2.5 గంటలకు పైగా సుదీర్ఘ భేటీ. వైసీపీ నేరపూరిత రాజకీయాలపై ప్రధాన చర్చ, కుల చిచ్చు పెట్టాలని చూస్తోంది, తప్పుడు ప్రచారాలతో గందరగోళపరుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం. తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. కూటమి విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పవన్ కళ్యాణ్. నిన్న మన కుండబద్దలులో కూడా ఈ వీడియో ఒకటి పెట్టడం జరిగింది. ఇందులో కమ్మ కాపు కులాల మధ్య రగడకు దారి తీసే విధంగా వైసీపీ ప్లాన్లు చేస్తుంది. దాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవటానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీ ప్రధానంగా జరిగిందనే అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. అలాగనే కులాల మధ్య చిచ్చుకి ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి, అది మాత్రం కనపడుతోంది. ఎందుకంటే అంబటి రాంబాబుని కాపు నేతగా అభివర్ణిస్తూ వాళ్ళు చేస్తున్న ప్రచారం కావచ్చు, ఆయన ఇంటిపైన దాడిని కాపు కులం పైన దాష్టీకం కింద చూసే విధంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్న దాని మీద కూడా బాగా తిప్పికొట్టాలి అనే అంశం మీద చర్చ ప్రధానంగా నడిచింది. దాంతోపాటు నెయ్యి కల్తీ, ఇంకా మరికొన్ని అంశాల మీద కూడా చర్చ జరిగింది. త్వరలో ఖాళీ అవబోయే 4 రాజ్యసభ సీట్ల పైన కూడా ఒక అండర్స్టాండింగ్ కోసం ఈ మీటింగ్లో వాళ్ళు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా కనపడుతోంది. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్న విద్వేషపూరిత రాజకీయాలు జనంలోకి ఉమ్మడిగా తీసుకెళ్లాలని టీడీపీ జనసేన నిర్ణయించాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఉండవల్లిలో సీఎం నివాసంలో సమావేశమయ్యారు. 2.5 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ విద్వేష రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని కులాలకు ఆపాదించి కులాల నడుమ చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని, కాపు కమ్మ బీసీల నడుమ విద్వేషాలు నింపి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా దీని మీదే ఎక్కువగా చర్చ నడిచింది అనేది మనకు అందిన సమాచారం. దాని ప్రకారంగానే నిన్న మనం కుండబద్దల్లో కూడా ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియోను కూడా పరిశీలించండి. అసలు అంబటి రాంబాబు చేత తిట్టించిందే జగన్మోహన్ రెడ్డి, కావాలని ఆ పని చేశాడు అనే విధంగా ఇప్పుడు పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాపు నేతగా అభివర్ణిస్తూ ఆయన్ని పవన్ కళ్యాణ్ని ఇరుకుని పెట్టడానికి, అలాగనే కమ్మ కాపుల మధ్య దూరం పెంచడానికి పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా కూడా కనపడుతోంది. వీటన్నిటి దృష్ట్యా వీళ్ళు జనంలోకి తీసుకెళ్లేది విధానం ఏమిటి అనేది నిర్ణయించుకున్నారు. దీంతో పాటుగా జనసేనలో కూడా కొంతమంది అసంతృప్త నేతలు కావచ్చు, లేకపోతే పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వాళ్ళు కూడా జనసేన నుంచి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి ఈ కాపు కమ్మల మధ్య జరుగుతున్న రచ్చ రగడాన్ని పెంపొందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కనపడుతోంది. ఆ విషయాలు మొత్తం నేను ఆ వీడియోలో ప్రస్తావించాను, తప్పకుండా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక అవును తప్పు చేశాం, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా మారిన 3 నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్. ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలతోటి మర్యాదలకు మురిసి తప్పు చేశామని వెలవెల కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్టు, రసాయన సరఫరా వ్యాపారి బోలేబాబా డైరీ ఉద్యోగి సైతం నేరాంగీకారం. ఇందులో ఎన్డీఆర్ఐ ల్యాబ్లో సైంటిస్ట్గా పనిచేస్తున్న సురేంద్రనాథ్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ డైరీల సందర్శన, వాటి సామర్థ్యాన్ని పరిశీలించటం కానీ, అలాగనే వాళ్ళ దగ్గర ఉన్న నెయ్యి శాంపిల్స్ని పరీక్ష చేసి ఇది కరెక్ట్గానే బాగానే ఉంది అని
నిర్ధారణ చేయాల్సిన సైంటిస్టు ప్రోటోకాల్ దర్శనాలకి తీసుకెళ్ళి స్వామివారి దగ్గర మంచి దర్శనం, అలాగనే అక్కడ మంచి కాటేజీలు ఇవన్నీ ఇప్పించి ఆయన్ని బొట్టలో పడేశారు. అందుకని ఆయన ఈ తప్పు చేశారని అంగీకరించడం గతంలోనే జరిగింది అనేది కూడా ప్రస్తావిస్తూ ఇక్కడ చేశారు. దాంతోపాటుగా రసాయన సరఫరా వ్యాపారి బోలేబాబా డైరీ, హర్ష్ డైరీ అనే పేరుతోటి ఉన్న ఆ 2 కంపెనీలకి లాక్టిక్ యాసిడ్ కావచ్చు, లేకపోతే లబ్సా అనే ఒక టాయిలెట్ క్లీనర్లో వాడే యాసిడ్ని కావచ్చు 8,900 కేజీల సరఫరా చేసిన ఆ వ్యాపారి కూడా అప్రూవర్గా మారినట్టుగా సమాచారం. దీంతో పాటుగా బోలేబాబా డైరీలో ఉద్యోగిగా ఉన్న వ్యక్తులు కూడా అప్రూవర్గా మారారనేది ఇక్కడ కనపడుతోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులకు టాప్ సైంటిస్ట్ కూడా ప్రలోభాలకు గురి చేశారు. తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రోటోకాల్ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు. వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో డైరీలకు సహకరించినట్టుగా కోర్టు ఎదుట ఆయన అంగీకరించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ గత డిసెంబర్ మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు. నేరాంగీకారంతో పాటు ఎందుకు అలా చేయవలసి వచ్చిందో వెల్లడించారు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI ఈ ల్యాబ్లోనే CBI సిట్టు 4 శాంపిల్స్ని పరీక్ష చేసి 10% కంటే కూడా తక్కువగా ఉన్న ఈ పంది కొవ్వుని కనిపెట్టలేని పరీక్షలు నిర్వహించే ఈ NDRIలోనే వాళ్ళు టెస్ట్ చేయటం, NDDB దాకా వెళ్ళకపోవటం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి కానీ NDDB కూడా లేదని రిపోర్ట్ ఇచ్చిందని చెబుతారు, కానీ అది NDRIలో మాత్రమే వాళ్ళు ఆ శాంపిల్స్ని టెస్ట్ చేయటం జరిగింది. ఈయన ఈ శాంపిల్స్ని టెస్ట్ చేస్తున్న సమయంలో కూడా బెంగళూరులో ఈయన విధుల్లోనే ఉన్నాడు. అది ఇంకా గమనించాల్సిన అంశం. ఇంకా దాంతోపాటుగా మనీష్ గుప్తా అనే వ్యక్తి రసాయనాలు సరఫరా చేశాడు. 8,900 కిలోల లాక్టిక్ యాసిడ్ కావచ్చు, లబ్సా అనే యాసిడ్ని కావచ్చు. ఎందుకంటే జంతు కొవ్వుని ఆ కెమికల్ తోటి వాష్ చేస్తే, శుభ్రపరిస్తే దాన్ని జంతు కొవ్వుని కనిపెట్టలేకుండా ఉంటుంది ఈ ల్యాబ్ ఈ టెస్ట్లో అనేది ఆ రోజున వాళ్ళు ఈ పరిజ్ఞానాన్ని వాడారు. అందులో లబ్సా అనేది కలిసింది, దాని ట్రేసెస్ ఈ శాంపిల్స్లో కనిపించాయి అనేది కూడా CBI సిట్టు వాళ్ళు ఇచ్చిన నివేదికలో 60వ పేజీలో ఫుల్ ప్లెడ్జ్డ్గా దాన్ని వివరించడం కూడా జరిగింది. ఇక చిన్నప్పన్న పెద్ద దందాలు. ఇక వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన PAగా చెప్పబడుతున్న చిన్నప్పన్న కల్తీ నెయ్యి సహా ఇతర వ్యవహారాల్లో పాత్ర, షిప్పింగు, షూ కంపెనీల నుంచి లంచాలు. ఖాతాల్లో మొత్తం 4,69,26,202 రూపాయలు జమ. నేరుగా కాకుండా ఓ మహిళ బ్యాంకు ఖాతాకు విజయవాడ నుంచి ఆ ఖాతాను ఢిల్లీకి బదిలీ చేశారు. ఖాతాను తనే ఆపరేట్ చేస్తున్న అప్పన్న కేసు నమోదుకు ACP DG సిట్ లేఖకు రాశారు. ఈ అంశం మీద ఈనాడులో కూడా ఒక మంచి ప్రస్తావన జరిగింది. ఇద్దరు బాబాయిల కథ అనే పేరుతోటి వివేక హత్య కేసు, కల్తీ నెయ్యి కేసు, రెండిట్లోనూ అసలు దోషులు ఎవరూ తేలకుండా అర్ధాంతరంగా దర్యాప్తు ముగించిన సిట్టు. CBI ఎంట్రీ జరిగింది అనగానే చాలామంది సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ప్రేక్షకులు కావచ్చు, CBI కనుక ఎంట్రీ జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఇక సేఫ్ అని చాలామంది అభివర్ణించారు. ప్రధాన కుట్రదారులు ఎవరు వెలికి తీసే స్థాయి వరకు విచారణ, వారి ప్రమేయం పాత్ర ప్రస్తావించకుండానే ఛార్జ్షీట్లు, తెర వెనుక ఒత్తిళ్ళ మరేదైనా కారణమా? CBI నేతృత్వంలో సిట్ దర్యాప్తు తీరుపై సందేహాలు. మనం గతంలో కూడా చెప్పాం, వైవి సుబ్బారెడ్డికి బీజేపీ పెద్దల అండదండలు లభించాయి, అందుకనే CBI సిట్టు ఈ రకంగా వ్యవహరించింది అనేది కూడా మనం గతంలో మన కుండబద్దల ఛానల్లో ప్రస్తావించడం జరిగింది. ఇక ఇందులో ప్రధానంగా మరొక అంశం కనపడుతుంది. ఏమిటి అంటే ఈనాడులో శ్రీశైలానికి కూడా ఈ కల్తీ నెయ్యినే సరఫరా చేశారు అనేది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యిని ఇచ్చారు. మరి తిరుపతికి అయితే నందిని డైరీ నుంచి వచ్చేది నెయ్యి, శ్రీశైలంకి విజయ డైరీ, దాన్ని కూడా మార్చేసి రాజేష్ కార్పొరేషన్కు ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం మూలాన బోలేబాబా నెయ్యినే వాళ్ళు కూడా రాజేష్ కార్పొరేషన్ కూడా శ్రీశైలం
సరఫరా చేసింది. తీతీదేవి వ్యవహారంలోనే దీన్ని గుర్తించిన సిట్టు. కేవలం ఇది ఒక్క దేవస్థానంతో ఆగిపోలేదు. ఇది మరి శ్రీశైలం ఉంది ఈరోజు బయటపడింది అంటే ఇక మిగతా దేవస్థానాల సంగతి కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీటన్నిటి మీదనే ఈ ఆంధ్రప్రభలో కూడా ప్రధానంగా ఇచ్చింది. విపక్ష కుట్రలను చిత్తు చేద్దాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల భేటీ గురించిన ఒక వార్తని ఇందులో కూడా ప్రజెంట్ చేశారు. అదేవిధంగా ఇక మిగతా అంశాలను కూడా ఒకసారి మనం పరిశీలిస్తే, పారిశ్రామికవేత్తలుగా బీసీలు తగిన కార్యాచరణను రూపొందించండి, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలు, ఆదరణ 3 ద్వారా ఆధునిక పరికరాలు. 60 కోట్లు శాసకీయ నిధులతోటి గురుకుల స్కూళ్ళు, హాస్టళ్ళు. సీఎం నిన్న బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అంతా చెప్పారు. మంత్రి సవిత మిగతా అధికారులకు ఈ విషయం స్పష్టం చేయటం జరిగింది. ఇక నిన్న జరిగిన ఒక ప్రధాన అంశం, ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా మనం గౌరవించి తీరాలి కాబట్టి ఆయన చేసే పనులని, ఆయన పర్యటనను కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. దాని మీదనే మరి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. హవ్వ నవ్విపోదురు గాక, వెనకటికి ఒక పద్యం ఉండేది, గుర్తుందే ఉంటుంది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు అని. ఎవరు నవ్వితే మాత్రం నాకేంటి, ఎవరు ఏమనుకుంటే నాకేముంది, నేను కోరుకున్నది చేయటం తప్ప నాకు ఇంకా తిరిగే ఉంది అన్నట్టుగా ఒక పద్యం ఉండేది. చిన్నప్పుడు చదువుకునే టైంలో మరి అందరూ చదివే ఉంటారు దాన్ని. తిట్టి సారీ చెప్పినందుకు పొగడాలంట. కాపు కులంలో రాంబాబు టైగర్ అంట. సొంత పార్టీ నేతలే నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు. అంబటి బూతు చరిత్ర మర్చిపోయి పొగడ్తలు. గతంలో ఈ అంబటి రాంబాబు వ్యవహారం కూడా ఒకసారి మనం చూసుకుంటే ఆయనది కొన్ని కాల్స్ కూడా బయటకు వచ్చాయి. సరే, ఆ కాల్స్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడిని నోటుకొచ్చిన దుర్భాషలు ఆడింది మాత్రం పక్కా వాస్తవం, అది కనపడతానే ఉంది. దాన్ని అంబటి రాంబాబు కూడా అంగీకరించాడు. నాది తప్పే అని చెప్పుండొచ్చు గాక, కానీ ఆ తప్పే అని చెబుతూ కూడా ఏంటి నేను తిట్టడం వెనకున్న ఉద్దేశం ఏమిటి అనే దాని మీద కూడా ఒకసారి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాకపోతే ఆయన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు అయితే జైలుకి వెళ్ళి ఆ వ్యక్తుల్నే పరామర్శించేవాడు. ఈ మధ్య ఆయన జైలుకి వెళ్ళటం మానేశాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నా కానీ లేకపోతే మిగతా ఎవరున్నా కానీ వెళ్ళట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాత్రం పరామర్శించి వస్తున్నాడు. ఇక అంబటి రాంబాబు కాపు కులంలో పుట్టిన విలువలున్న వ్యక్తి టైగర్. చంద్రబాబును విలువలున్న వ్యక్తి టైగర్. చంద్రబాబును తిట్టినా తర్వాత సారీ చెప్పారు కదా, కాబట్టి అంబటిని పొగడాలి. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూత్రీకరణ. అంబటి కుటుంబానికి పరామర్శ పేరిట ఆయన బుధవారం గుంటూరు వచ్చారు. కుటుంబ సభ్యులను పలకరించి వారికి ధైర్యం చెప్పి వెళ్తే బాగుండేది, కానీ అంబటి టైగర్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తం అవుతోంది. వివాదాస్పదులు జగన్ ఇచ్చే ప్రాధాన్యం మరోసారి రుజువైంది అని. అట్లాగే జోగి రమేష్ కూడా, ఈ జోగి రమేష్ వ్యవహారం కూడా అదే విధంగా కనపడుతోంది. ఇక ఇదే అంశాన్ని ఈనాడులో కూడా, రాంబాబు అన్న చేసిన తప్పేంటి, 2 తిట్లు తిట్టారు, ఇంటికి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి అలా తిట్టకూడదని బాధపడ్డ పెద్ద మనిషి. గుంటూరులో వైకాపా అధినేత జగన్ అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ. ఈ పరామర్శలు, యాత్రలు ఇవంతా ఓ పెద్ద నాటకం, బోటకం. ఈ బల ప్రదర్శనే చూపించుకోవటానికి. జగన్ యాత్ర జనానికి యాతన. తాడేపల్లి నుంచి గుంటూరుకు 6 గంటల ప్రయాణం. పోలీసులు ఆంక్షలు తోసిరాజని భారీ క్యాన్వాయి, జన సమీకరణ. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. ఒకసారి ఈయన వైసీపీ నాయకుడు ఎవరో చనిపోయిన దానికి విగ్రహం పెడితే ఆ విగ్రహావిష్కరణకి రెంటపాళ్ళ వెళ్తూ కూడా ఇలాగనే పెద్ద పొసెషన్ చేసుకుంటా వెళ్ళారు.
అప్పట్లోనే సింగయ్య ఈ జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడితే 2 రోజులు దాన్ని బయటికి రానియకుండా తొక్కి పట్టి ఉంచాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళి 2 తిట్లు తిట్టారు, తర్వాత సారీ చెప్పారు కదా అని అంటే అసలు ఎందుకు తిట్టారు అని దాని వెనుకున్న అసలు కారణం ఏంటి అనేది కదా గుర్తించాల్సిన అవసరం ఉంది. దాని వెనక జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. ఆ తిట్లు తిట్టిన దాని వెనక కావాలనే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుతో తిట్టించి కాపు కమ్మ కులం గొడవని తీసుకొని హైలైట్గా చూపించడానికి చేస్తున్న ప్రయత్నం. ఇదే విషయాన్ని ఆంధ్రప్రభలో కూడా రాష్ట్రంలో జంగిల్ రాజ్, అంతటా భయానక వాతావరణం, ప్రజాస్వామ్యం కూని, అన్నింటికీ సీఎం చంద్రబాబే బాధ్యుడు, అంబటి వైసీపీ నేతలపై దాడి అమానుషం, వెంకన్న లడ్డూ వివాదంలో రాజకీయాల, జంతు కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం, 2 కీలక ల్యాబులు కల్తీ లేదన్నాయి. 2 కీలక ల్యాబులు కాదు, ఎన్డీడీబీ రిపోర్టు ఫస్ట్ వచ్చిన రిపోర్టుని తరువాత ఆ ల్యాబ్కి కాకుండా ఎన్డీఆర్ఐ ల్యాబ్కు పంపించారు. ఆ పంపించడం వెనుకున్న కారణాలు కూడా వేరే రకంగా కనపడుతున్నాయి. దీన్ని ఈనాడు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్లో ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. అంబటి, రజనీ, జోగి, బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి, ఏం తప్పు చేశారనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాబోలు. ఇక ఈ అంశం ఎలా ఉంటే, మరొక వైపు ఆన్లైన్ గేమింగ్ చాలా బాధాకరమైన విషయం. ఇది అన్ని పత్రికల్లోనూ ప్రధానంగా వచ్చింది. 9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం, 16, 14, 12 ఏళ్ల బాలికలు అఘాయిత్యం, సారీ నాన్న అంటూ నోట్. కరోనా సమయంలో ఆన్లైన్ గేములకు అలవాటై 2 ఏళ్లుగా స్కూలుకు కూడా వెళ్ళని బాలికలు మందలించి ఫోన్ తీసేసుకున్న తల్లిదండ్రులు మనస్తాపంతో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ అంశం ఈనాడులో కూడా ప్రస్తావించడం జరిగింది. క్షమించండి నాన్న, ఆన్లైన్ గేములకు బానిసై 3 అక్కా చెల్లెళ్ళు అఘాయిత్యం. ఇదే ఆంధ్రప్రభలో కూడా ప్రస్ఫుటంగా వేసినట్టున్నారు. లోపల పేజీల్లో ఉన్నట్టుంది. సరే, ఇంకొకసారి సాక్షికి వెళ్దాం. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఊర్గోళం చేస్తే ఇప్పుడు దానికి భారీ క్యాన్వా అయ్యి మామూలుగా లేదు. అసలు కూటమి ప్రభుత్వం మీద ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఇదంతా భారీగా జన సమీకరణ అయితే జరిగింది. బాబు జంగిల్ రాజ్ భయానక పాలనలో ప్రజాస్వామ్యం కూని, చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు, తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిన దాని దగ్గర నుంచి నెయ్యి కల్తీ జరిగింది ఒక ఎత్తు అయితే, దాన్ని డైవర్ట్ చేయటం కోసం అంబటి రాంబాబు కాపు నేత, అంటే కాపు కమ్మ కాపు కులాల మధ్య ఉన్న వైషమ్యాలను రెగ్గొట్టడానికి ఒక రకంగా డ్రామా జరిగి అంబటి రాంబాబు తోటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిట్టించాడేమో అని అనుమానాలు వచ్చే విధంగా కనపడుతుంది. అది పక్కదారి బట్టి ఈయన ప్రజాస్వామ్యం కూనీ జరిగిపోయింది, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మరి వైసీపీ ఎంపీలు ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూడా చక్కర్లు కొడుతూ చివరికి ఎంతకు తెగించారంటే అమిత్ షా తోటి ఒక ఫోటో తీసుకొని దాన్ని ఇమీడియట్గా రాష్ట్రానికి పంపించాలని విశ్వ ప్రయత్నం 2 రోజులుగా జరుగుతుందట. ఇదిగో అమిత్ షా మాకు పర్మిషన్ ఇచ్చేశాడు, చంద్రబాబు నాయుడు పీక్ అవతల బారేస్తారు అని ఒక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం దాన్ని తెరపైకి తీసుకొని రావడానికి విపరీతమైన కృషి జరుగుతోంది. ఇదిగోండి, ఏపీలో జంగిల్ రాజ్పై ఫ్యాక్ట్ కమిటీ, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యంతో వెల్లడి. ఎన్హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ చేసి అక్కడ కూడా ఒకటి ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుని దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం. గతంలో జరిగిన దాడి మీకు అందరికీ తెలుసు. మా నాన్న కుండబద్దల సుబ్బారావు, ఆయన కూడా ఈ ఉన్న అంశాలన్నింటినీ ప్రతిరోజు వీడియోల రూపంలో ఎలుగెత్తి చాటుతూ ఉంటే మా పైన కూడా దాడి జరిగింది. 2 సార్లు ఫిజికల్ అసాల్ట్కి పాల్పడ్డారు. ఒకసారి నేషనల్ హైవే మీద కారు వెళ్తూ ఉంటే ఒక లారీ తోటి దాన్ని గుద్దిచ్చి ఆ తర్వాత లారీని వదిలేశారు. ఎందుకంటే కారు తిరగబడగానే మరి అందరూ జనాలు పోగవుతారు, అంబులెన్స్ని పిలుస్తారు, అందులో ఉన్న వాళ్ళని బయటకు తీసి హాస్పిటల్కి పంపిస్తారు. అలాగే కొంతమంది ఎవరో ఒక వ్యక్తి ఆ వెళ్తున్న లారీ నెంబర్ని చూసి దాన్ని కూడా
కంప్లైంట్ చేస్తే దాన్ని విజయవాడకి వెళ్ళే ముందుగా, ఎందుకంటే చిలకలూరుపేట దాటిన తర్వాత దాదాపుగా కోండ్రపాడు ఆ ప్రాంతాల్లో ఈ యాక్సిడెంట్ చేస్తే అక్కడ కొంచెం నిర్మానుష్యంగా ఉండే ఏరియాలో అయినప్పటికీ అప్పటికి జనాలు వచ్చారు అక్కడికి. ఎందుకంటే హైవే మీదకి అటు ఇటుగా బాగా డెవలప్ అవ్వుకుంటూ వచ్చింది. దాన్ని కాజా టోల్ ప్లాజా దగ్గర లారీని ఆపారు. నువ్వు యాక్సిడెంట్ చేసి వచ్చావంట ఆగని ఆపి అక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే ఆ లారీని తీసుకొచ్చి నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత రోజు మేము కంప్లైంట్ చేయడానికి నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే లారీ లేదు. ఏమిటని అడిగితే అందులో పచ్చి నిమ్మకాయల లోడ్ ఉందండి, ఆ నిమ్మకాయలు ఎక్కడ చెడిపోతాయోనని చెప్పి లారీని వదిలేసాము, మీరు ఇది కేవలం యాక్సిడెంటే, దీని వెనక ఉద్దేశం ఏం లేదు అని చెప్పి మీరు రాసి ఉండని మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కాదు మేము ఖచ్చితంగా కంప్లైంట్ పెడతామని చెప్పాం. ఫిజికల్ అసాల్ట్కి పాల్పడ్డారు. ఇక ఆ తర్వాత చేసేది లేక ఆ రాయి దర్గా నుంచి, ఎక్కడో అనంతపూర్లో ఉన్న రాయి దర్గా నుంచి కంప్లైంట్ ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడ పల్నాడు జిల్లా చిలకలూరుపేట పక్కన ఉన్న గణపవరం ఈ ఊరికి నాదెళ్ల మండలం పోలీస్ స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి 10 మంది పోలీసులను వేసుకొని హడావిడి ఆయన డయాలసిస్ చేయించుకుంటానికి గుంటూరు జీజీహెచ్లో ఉంటే దాని చుట్టూతా పోలీసులు, ఇంటి చుట్టూతా పోలీసులు, పైన డ్రోన్లు ఎగరేసి, ఎంతకు మించిన జంగిల్ రాజు ఇంకా వేరే ఉందా? ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిందో, లేకపోతే జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగితేనే దాన్ని దాడి కింద పరిగణిస్తారా? కొండబద్దల సుబ్బారావు మీద దాడి జరిగితే దాన్ని దాడి కింద పరిగణించరు. గుద్దిన లారీని కూడా వదిలేస్తారు. ఇన్ని అరాచకాలు చేశారు కాబట్టే ఈ రోజుకి వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా జంగిల్ రాజ్ అంటారు. ఇక మరొక ప్రధాన అంశం పార్లమెంట్లో పుస్తకం గొడవ, లోక్సభలో పుస్తక పోరు. ఇదిగోండి ఇక్కడ ఉంది. నవరణే ఆత్మ కథను సభలో ప్రదర్శించిన రాహుల్ గాంధీ. ఈ మిలిటరీ రిటైర్డ్ ఉద్యోగి రాసిన ఆత్మకథలో చైనా తోటి యుద్ధం జరిగిన దాంట్లో 500 మీటర్ల దూరం వరకు ట్యాంకర్లు వచ్చేసినా కూడా మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఏం అవ్వలేదు, మీకేమనిపిస్తే అది చేయండి అని చివరి నిమిషంలో చెప్పారు అని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. దాన్ని ప్రస్తావిస్తూ నేను మొన్న లోక్సభలో రాహుల్ గాంధీ కూడా దాన్ని చదివే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ పుస్తకం ప్రచురితం కూడా కాలేదు, దాంట్లో ఉన్న వాటిని ఎలా ప్రస్తావిస్తారు అని చెప్పి అడ్డుపడ్డారు. ఎందుకంటే ఆ ఆత్మకథ ఇప్పుడు మిలిటరీలో ఉన్న పనిచేసి వచ్చిన ఆయన రాసిన ఆత్మకథని ప్రచురించాలన్నా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే మరి అందులో ఏ రహస్యాలు బహిర్గతం చేస్తారో వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఆయన రాసిన దాంట్లో ఇది ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విషయం ఉంది కాబట్టి దానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఆ ఇవ్వని పుస్తకాన్ని మీరు ఎలా ప్రదర్శిస్తారని వాళ్ళు ఒకసారి చేస్తే ఇప్పుడు ఆ ప్రతుల్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు కాబట్టి బోఫోర్సు గాంధీల కుటుంబంపై పుస్తకాలను తీసుకొచ్చిన బీజేపీ ఎంపీ. సభలో తీవ్ర గందరగోళం, స్పీకర్కు పరస్పరం ఫిర్యాదులు, పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ నిరసన, సభలో రాహుల్కు అనుమతి ఇవ్వట్లేదు, ప్రభుత్వం భయపడుతోందని ప్రియాంక గాంధీ. ఇదే విషయాన్ని ఆంధ్రప్రభలో కూడా ప్రస్ఫుటంగా వేశారు. ఈ జరిగిన తంతు మొత్తాన్ని. ఇది డీల్ చారిత్రాత్మకం. ఎందుకంటే ఇప్పుడు ఈ అమెరికా మన మీద వేసే 18% సుంకాలు, అట్లాగనే అమెరికాకి నుంచి మనం దిగుమతి చేసుకునే విషయాలన్నింటినీ వాటి మీద దాదాపుగా 0% అని ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశాడు. వైట్ హౌస్ నుంచి ప్రకటన కూడా వచ్చింది. అసలు నిన్న అసలు ఈ వివాదం మొత్తాన్ని అత్యద్భుతంగా సైలెంట్గా ఉండటం మూలాన మోడీ గొప్పగా సాధించేశాడని ఆయనకి నిన్న సన్మానం కూడా చేశారు. ఇత్యాది విషయాలన్నిటి మీద మరి కాంగ్రెస్ బాగా గరం అవుతుంది. ఈ డీలు ఇండో యుఎస్ బంధం బలోపేతం, అన్నదాతకు అన్యాయం జరగనివ్వం, లోక్సభలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హామీ, విపక్షాల నిరసనల మధ్య మంత్రి స్పష్టీకరణ. అట్లాగనే ఇప్పుడు కాంగ్రెస్ నేత ఖర్గే కూడా
మోడీని వాస్కోడి గామాతో పోల్చాడు. భారత్కు రావడానికి వాస్కోడి గామాకు 11 నెలలు, ఢిల్లీ నుంచి మణిపూర్ వచ్చేందుకు ప్రధానికి 2 ఏళ్లు. మోడీని రాజ్యసభలో ఎద్దేవా చేసిన కాంగ్రెస్ చీఫ్. పార్లమెంట్లో ఆ రకంగా గొడవ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కుంపట్ల గొడవ జరుగుతోంది. మీరు ద్రోహి అంటే మీరు దేశ శత్రువు అని రాహుల్, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ వాద ప్రతివాదాలు చేసుకున్నారు. గాంధీ కుటుంబం పైన వాదులాట, లోక్సభలో మాటల మంటలు. నవర్ అనే పుస్తకాన్ని ప్రదర్శించిన రాహుల్ గాంధీ. ఈ రకంగా ఉద్రిక్తంగా జరుగుతోంది వ్యవహారం. ఒకసారి సాక్షిలో మరొకటి చూస్తే, బాధ్యతను దులిపేసుకున్న మోడీ. చైనాతో ఘర్షణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, అప్పటికి ఆర్మీ చీఫ్ పైకి నెట్టేశారు. నవర్ అనే పుస్తకంలో ఏముందో యువత తెలుసుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న వెల్లడి చేసిన దాన్ని ఇక్కడ సాక్షిలో కూడా ప్రధానంగా వేయటం జరిగింది. ఇక జనంపై సర్ బుల్డోజర్. నిన్న కోర్టులో మమతా బెనర్జీ తానే స్వయంగా వాదించుకున్న అంశాన్ని అన్ని పత్రికలు ప్రస్తావించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎస్ఐఆర్ను నిరసిస్తూ సుప్రీంలో స్వయంగా మమతా బెనర్జీ వాదనకు 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు ఇచ్చిన కోర్టు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని సిజేఐ వ్యాఖ్య. విచారణ సోమవారానికి వాయిదా. ఇదే అంశం ఆంధ్రజ్యోతిలో కూడా ప్రస్ఫుటంగా వేయటం జరిగింది. ఇదిగో లాయర్ దీది. బెంగాల్లో ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు స్వయంగా వాదనలు వినిపించిన మమత, ఓట్లను భారీగా తొలగిస్తున్నారు. ఆవిడ వాదించిన ప్రకారం నా సొంత నియోజకవర్గంలో 40,000 ఓట్లు తీసేశారు అనేది. బతికున్న వాళ్లను చనిపోయారని పేర్కొంటున్నారు. 2 ఏళ్లలో జరపాల్సిన ఎస్ఐఆర్ 3 నెలల్లో. ఈసీకి 6 ఉత్తరాలు రాసినా స్పందన లేదు. న్యాయం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మమత. దీది 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు సమయం ఇచ్చిన సిజేఐ 9కి వాయిదా. ఈసీకి నోటీసులు. ఈ ఎస్ఐఆర్ మీద విస్తృతంగా విపక్షాల నుంచి రిటార్ట్ ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం నాన్నే చేపట్టి అదే చేస్తుంది. ఇక్కడ ఒత్తిళ్లకు గురయ్యి బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకున్న వైనం కూడా ఇక్కడ బెంగాల్లోనే జరిగింది. ఇక అమెరికా నుంచి 45 లక్షల కోట్ల ఉత్పత్తులు కొంటామన్నారు. ఈ మేరకు మోడీ మాటిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై 0 టారిఫ్. భారత్పై అమెరికా 18% సుంకం. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లివిట్. వెనిజువెలా చమురుతో భారీగా లబ్ధి. $300 బిలియన్ ఆదా. ఎస్బీఐ. వెనిజువెలా అమెరికా నుంచి చమురు కొంటాం, రష్యా నుంచి చమురు కొనం ఆపేస్తామని హామీ ఇచ్చాడని నిన్న ట్రంప్ కూడా చెప్పాడు. వైట్ హౌస్ కూడా చెబుతోంది. మోడీ ఈ విషయం ఏం చెప్పట్లేదు. మన పైన ప్రతీకార సుంకాలతోటి విరుచుకుపడ్డ ట్రంప్ మీద వాళ్ళు ఈ హామీ ఇవ్వటం వల్లనే అసలు 18% సుంకాలు కూడా తగ్గించామనే విషయాన్ని కూడా ట్రంప్ చెప్పాడు. కానీ భారత్ కానీ ఫలానా కారణానికి తగ్గించారని దేన్ని మరి మోడీ కానీ మన ఇండియా కానీ దీన్ని అనౌన్స్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ మోడీ ఒక రకంగా చాలా మౌనంగా ఉండటం, ఏ విషయాన్ని బయటకు చెప్పకపోవటం అనేది ఇంకా ఆచరిస్తూనే ఉన్నాడు. ఇది ఆయన మోడీ 1.0 నుంచి ఇప్పుడు 3.0 దాకా ఇలాగనే నడుస్తోంది. ఏ విషయమైనా సైలెంట్గా కూర్చుంటారు. గతంలో అప్పుడెప్పుడో పివి నరసింహారావు గారు ఇలాగనే కూర్చునేవారు. అసలు బాబ్రీ మసీదు కూలిపోవడానికి ఆయన మౌనమే కారణం అనేది కూడా అప్పట్లో కొంతమంది సెక్యూరిటీ నేతలు కూడా అధికారులు కూడా దాని మీద వెల్లడి చేసిన అంశాలు కూడా అప్పుడు చూసాం. మౌనం అన్నిటికీ పరిష్కారం అని ఆయన అంటుండేవాడు అని. ఒకసారి లోపల పేజీల్లో ఏముందో చూద్దాం. ఇది జోగి నేర చరితలు. అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు అర్హుడు పీపీ. వైసీపీ నేత జోగి రమేష్ కులాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్ను అసభ్య పదజాలంతో దూషించారని, నేర చరితుడైన ఆయన అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దని కోరారు.
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేలా జోగి జనవరి 31న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు లోకేష్ పై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తిరుపతి గ్రామీణ మండలం టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మాలపాడుకు చెందిన కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ 2 కేసులను కొట్టివేయాలని కోరుతూ జోగి రమేష్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిరోధించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ గతంలో ఏజీగా పనిచేశారు. ఈయన వాదనలు వినిపించారు. పిటిషనర్ కేవలం రాజకీయ విమర్శలే చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఆయనకు వర్తించవు. ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేశారు. పోలీసులు పేర్కొన్న సెక్షన్లేవి 7 ఏళ్లలోపు శిక్షలు ఉన్నవే. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని కోరారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కల్తీ మద్యం కేసులో బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చిన మాట్లాడుతున్నారు. తీవ్ర పదజాలంతో దూషించి శాంతి భద్రతలను విఘాతం కల్పించడం అలవాటుగా మారింది. అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు పిటిషనర్ అనర్హుడు, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ కె వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీంతో పాటుగా మరో పక్కన ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ కూడా పడినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో దాని గురించిన వార్తలు ఏవి బయటకు రాలేదు. ఇక ఢిల్లీలో కూటమి ఎంపీలతోటి లోకేష్ భేటీ. ఇది నిన్నటి వార్త కంటిన్యూషను. ఈరోజు నిన్న వేయటం జరిగింది, ఇది ఈరోజు వెళ్తారని. నిన్న వాళ్ళతోటి భేటీ అయిన అంశాన్ని కల్తీ నివేదికపై చర్చ. రాష్ట్ర మంత్రి లోకేష్ బుధవారం ఢిల్లీలో కూటమి ఎంపీలతోటి కీలక భేటీ నిర్వహించారు. ఉదయం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో అల్పాహార విందు సమావేశం జరిగింది. దీనిలో మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాద్, బీద మస్తాన్రావు, కేసినేని చిన్ని, బీకే పార్థసారథి, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, బైరెడ్డి శబరి, శ్రీ భరత్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇత్యాదులు అందరూ పాల్గొన్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. ఎంపీ బాలశౌరి అందరూ వచ్చారు, జనసేన ఎంపీలతో సహా. ఇది పరామర్శ లేక బల ప్రదర్శన? ఖచ్చితంగా ఇది బల ప్రదర్శనే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. అది ఏ రకంగా కావచ్చు, సామధాన భేద దండోపాయాలు అంటారు చూడండి, అట్లాగా అన్నిటినీ వాడతాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి రావటం కోసం. ఇక అంబటిని కాపాడింది పోలీసులే, జగన్ తెలుసుకోవాలి. పట్టాభి గతంలో ఇదే పట్టాభి బోష్ డీకే అని అన్నాడన్న కారణానికి ఈయన్ని ఏదో ఒక దాంట్లో ఇరికించేసి ఈయన్ని కూడా చాలా ఇబ్బందులకు పాలు చేశారు. గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ తగలబడిన సమయంలో పట్టాభి అక్కడికి వెళ్తే ఆయన అరెస్ట్ చేసి రాత్రి పొద్దుపోయేదాకా స్టేషన్లో తిప్పుకుంటూ అర్ధరాత్రి గొడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కరెంటు తీసి 3 ముసుగేసుకున్న మనుషులు వచ్చి ఎన్ని మీద దాడి చేశారు. దాదాపుగా అది వాళ్ళు ఆ రోజున వచ్చిన వాళ్ళు ఎవరనేది కూడా అప్పుడు ప్రచారం నడిచింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళే ముసుగులు వేసుకొని వచ్చారనే ప్రచారం ఆ రోజున నడిచింది. అది నిజమో కాదో తెలియదు. కానీ ఇక ఒకసారి సాక్షిలో కూడా లోపల పేజీల్లో ఒకసారి ఏముందో చూద్దాం. లోపల పేజీలో ఇంకేముంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన చేసి వీళ్ళకి ఫుల్ ఫీడింగ్ ఇచ్చాడు. మొత్తం ఇంకా అదే వేసుకుంటారు, పేజీలు ఇంకా అదే ఉంటుంది. ఇంకేముంటుంది, ఇదిగో 3 పేజీలు అండి, ఒక పర్యటన 3 పేజీలు. జంగిల్ రాజుని తెరుపు కొడదాం, జంగిల్ రాజ్ అని. సో ఇవ్వండి ఈ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన అందరికీ దీన్ని షేర్ చేయండి.
4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు మొత్తాన్ని దాని వెనుకున్న అసలు వాస్తవాలతో సహా వివరించే ప్రయత్నం ఈ వీడియోలో జరుగుతుంది. సో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.